హాయ్ బ్రో. ఎట్లా నడుస్తుంది బిగ్ బాస్ బ్రో బిగ్ బాస్ సీజన్ 7 తో పోలిస్తే స్టార్టింగ్ స్టేజ్ కదా, ఇంకా మజా బజ్జు రాలే. సో అయినా కానీ విష్ణుప్రియ, మన నైనిక గానీ వీళ్ళ గేమ్ చాలా బాగా అనిపిస్తుంది. నైనిక ఫస్టే గేమ్ లో లాస్ట్ వరకు పోరాడడం చాలా హైలైట్ అనిపించింది. కాకపోతే మన తెలుగులో కంటే కన్నడలో కొంచెం ఎక్కువ ఉన్నట్లు అనిపించింది. తెలుగులో ఇంకా ఎంకరేజ్ చేస్తే బిగ్ బాస్ బాగుంటది అని అనిపించింది. ఎందుకంటే ఎవరి ఇండస్ట్రీ వాళ్ళకు ఉంది బ్రో. ఇంకా విష్ణుప్రియ గురించి అంటవా, ఆమె ఎప్పుడు మాట్లాడాలో అవసరానికే మాట్లాడుతుంది. ఆమె గురించి ఇంకా ఆమె నాకు చాలా ఇష్టమైన అక్క. విష్ణుప్రియ కోసమే చాలా మంది ఇప్పటి కూడా ఆడియన్స్ అడుగు ఆడియన్స్ ఎంతో మంది విష్ణుప్రియ గురించే వస్తుంటారు. మాక్సిమం చెప్తున్నా 99% విష్ణుప్రియ అసలు అంత స్టామినా, అంత ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ పెట్టుకొని బిగ్ బాస్ లేకి వెళ్ళటం నిజంగా అంటే బిగ్ బాస్ కే ఒక రేంజ్ పేరు. బిగ్ బాస్ లేకి విష్ణుప్రియ వెళ్ళదు అనుకున్నాం. శ్రీముఖి కూడా మొన్న పిలిస్తే ఓలే, ఎందుకంటే ఆమె షోస్ చేస్తుంటే మస్తు పైసలు వస్తున్నాయి. కానీ అంత ఫేమ్ పెట్టుకొని బిగ్ బాస్ లేకి విష్ణుప్రియ వెళ్ళడం మిరాకిల్. అంటే ఇంకా ఆమెకి ఏమంటావా, సోనియాని అయితే గట్టిగా వేసి వాడేస్తుంది. ఇంకా సోనియాని గాని, మన పృథ్వీని గాని, ఇంకా నబిల్ని గాని అందరిని గట్టిగా ఇచ్చి వాడేస్తుంది. కానీ అవసరం ఉన్నప్పుడే మాట్లాడుతుంది. అది గేమ్ అంటే, బిగ్ బాస్ గేమ్ అంటే ఏమి ఎప్పుడు చూసినా ఆడుతూరు కొంతమంది ఊక నటిస్తున్నట్లా అట్లా కాదు. గేమ్ బిగ్ బాస్ గేమ్ అంటే ఒక రేంజ్ లో ఖచ్చితంగా లాస్ట్ ఫైనల్ కంటెస్టెంట్ విష్ణుప్రియ పక్కా. ఎవరు నాగమణి కంటనా? ఏ వద్దు బ్రో, అట్లా మాట్లాడా బ్రో. నేను ఫేక్ గీక్ అన్నా, ఫేక్ గీక్ అట్లా మనం డిసైడ్ చేయొద్దు. బిగ్ బాస్ అనేది ఒక జెన్యున్ షో అని మనకి క్రియేటివేట్ చేసారు. అక్కడ జెన్యున్ మాట్లాడాలి, వాడు ఫేక్ మాట్లాడాలి అని అట్లా అనకండి. నాగమణి కంటది నిజంగా కొన్ని వార్డ్స్ మాట్లాడడం బాధ అనిపించింది. అది కాక మా విష్ణుప్రియ కూడా చాలా బాధపడింది, ఏడ్చింది. సోనియా కూడా ఏడ్చింది. చాలా మంది బాధపడారు. అరే ఒక మనుషులం భయ్, ఏదైనా విషయాలు చెప్పినప్పుడు శేఖర్ భాష రెండో మాస్టర్ శేఖర్ భాష చాలా విచిత్రంగా, కొంచెం ఆవేశం ఎక్కువ. ప్రతి చిన్నదానికి అట్టిపండు కూడా ఒక పెద్ద లొల్లి చేసిండు. ఎంతో మళ్ళా అవునా, కూరగాయల కాడ కూడా లొల్లి చేసిండు. ఆ పనస పండు ఆడుకుంటా, అది సింపండు ఆడుకుంటా, అరే కమల పండును ఆడుకోకు బ్రో అంటే, నేను ఆడతా, తింటా, కొరుకుతా, గిరుకుతా, నేను ఆడతా, నేనే తింటా. ఏంది టాప్ 5 లా ఖచ్చితంగా నైనిక, విష్ణుప్రియ పక్క గ్యారంటీ. నిన్నైతే ఎలిమినేషన్ అయిపోయింది కదా బ్రో, బేపక్క. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ బ్రో. ఎవర్రా ఆనింది అట్లా పేర్లు చెప్పకూర. ఏ క్రష్ ఎవరంటావు ఏంది బ్రో? ఏ బ్రో అట్లా అనకు బ్రో. బ్రో వాళ్ళు బయటకు వచ్చిన ఓడతారు బ్రో. వాళ్ళ పేర్లు చెప్పినా అంటే బయటకు వచ్చినాక యష్మి. అరే యష్మిత, అరే యష్మిత ఆమె ఎట్లుంది, ఆమె యాటిట్యూడ్ బాగా నచ్చింది బ్రో. ఆమె వాట్స్ గానీ, ఆమె గేమ్ నాకు బాగా, అంటే టైమింగ్ ని బట్టి మాట్లాడి ఆడడం, స్టార్టింగ్ లా కొంచెం ఫైర్ కావడం బాగా నచ్చింది. ప్రేరణ మొన్న యాక్టింగ్ చేసింది కదా, ఎవరి మీద? బేబక్క మీద కాదు, ఎవరి మీద యాక్టింగ్ చేసింది? సోనియా మీద కదా. అమ్మ మాకు అట్లా రాదమ్మా, ఏమో ఊర్లో కొట్లాడతారు, ఊర్లో లెక్క కొట్లాడింది ప్రేరణ. ఫైనల్ విష్ణుప్రియ అంతే. ఎందుకంటే రేపొద్దున నేను కూడా ఆ స్టేజ్ కి పోతే అలా అక్క గిక్క అన్నాడు. చెప్పలేం బ్రో, ఆ సీన్ లో ఎట్లా కొడుతు. ఏంది బ్రో, నేను ఏమన్నా చిల్లరగా అనుకుంటారు ఇట్లా చేసారు ఏంది? అరే ఏంది బ్రో, ఏమన్నా బిగ్ బాస్ 8 లోకి వచ్చింది కదా, ఎవరు ఏంది బ్రో డార్లింగ్ కిల్లింగ్ అని అంటే ఆమె బయటకు వచ్చినాక నన్ను కొట్టిపిస్తావారా? అట్లా కాదు. కానీ బిగ్ బాస్ 9 కి నేను పోవాలనుకుంటున్నా. పల్లె ప్రశాంత్ అన్నా, బిగ్ బాస్ కు పోవాలనుకుంటున్నా, నేను 9 కి పోవాలనుకుంటున్నా. అన్నా ప్లీజ్ అన్న షేర్ చేయండి అన్న లైక్ కొట్టండి అన్న. నేను నిజంగా అంటే ఊరోని కానీ షేర్ చేసినారనుకో నా డబ్బులలో వీకేచ్చేసా. నాకు డబ్బులు ఏమో అట్ల నుంచి అట్లనే తీసేవా, అంత తీసేసుకొని పంచుకొని అందరు బంచేసుకొని దేశం ఎలా ఆడుతుంది. మళ్ళీ అట్లా పోయి మళ్ళీ ఏడుకో గుంజుకొని వస్తుంది బ్రో. విష్ణుప్రియ గేమ్ చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే